హలో హాయ్ అందరికీ నమస్కారం. చిల్కూరులో ఉన్న పెద్ద శివలింగం ఉన్న మ్యూజియం గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఈ మ్యూజియం వచ్చేసి చిల్కూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే దారిలో ఉంటుంది. మనం హైవేలో వెళ్తుంటే చిల్కూరు టర్నింగ్ తీసుకుంటే బాలాజీ టెంపుల్కి వెళ్ళే కమాన్ కనిపిస్తుంది. ఈ కమాన్ లోపలికి వెళ్తుంటే రైట్ సైడ్ జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ లో అయితే ఈ పెద్ద శివలింగం కనిపిస్తుంది. ఇదైతే మ్యూజియం అండి. దీన్ని బ్రహ్మకుమారీస్ వాళ్ళు స్థాపించారు. ఈ మ్యూజియం నేమ్ వచ్చేసి ఓం శాంతి స్పిరిచువల్ మ్యూజియం, ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఐశ్వర్య విశ్వవిద్యాలయం. మనకు బయటకి చూడడానికి పెద్ద శివలింగం కళ్ళకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. లోపల మాత్రం మ్యూజియం ఉంటుంది. ఒకవేళ మనం లోపలికి వెళ్తే అక్కడ ఉండేవారు మనకు దగ్గరుండి బ్యాచ్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెడిటేషన్కి సంబంధించి బ్రహ్మకుమారీస్ వారి బుక్స్ కూడా సేల్ చేస్తారంట. ఎవరికైనా మెడిటేషన్ పైన ఇంట్రెస్ట్ కనుక ఉంటే ట్రైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారంట. ఈ మ్యూజియం చూడడానికి టైమింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టైం మాత్రం క్లోజ్ ఉంటుందండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఓపెన్ ఉంటుంది. ఈ మ్యూజియం బాలాజీ టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది కాబట్టి మీరు గనక ఎప్పుడైనా చిల్కూరుకి వస్తే మాత్రం దీన్ని మిస్ కాకుండా చూసేయండి. ఈ మ్యూజియం యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మనం ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవచ్చు. ఈ మ్యూజియం లోపలికి వెళ్ళాలనుకుంటే ఎటువంటి టికెట్ లేదండి, ఫ్రీగానే మనం చూడవచ్చు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతలోపు బాయ్. మరి ప్లీజ్ వీడియోని ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching.